పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కలవల ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో దేవునిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును డీసీఓ శ్రీమాల కేడీసీసీ సీఈఓ సత్యనారాయణరావు పునఃప్రారంభించారు. అనంతరం డీసీఓ మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో 20 సంఘాలున్నాయన్నారు. జిల్లాలో చిన్న కాల్వల సొసైటీ ఆధ్వర్యంలో దేవునిపల్లిలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ లాభాల బాటలో నడుస్తోందన్నారు. టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు ఆధ్వర్యంలో సహకార సంఘాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నట్టుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ శశిధర్ రావు, వెంకటేశ్వర్లు, సాగర్ రెడ్డి, సీఈఓలు రమేష్, సంతోష్, ఆకాశ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. మేడం ఫైల్ అక్కడ ఉంది, కొంచెం మీరు చెప్పి ఫైల్ తొందరగా ప్రాసెస్ చేయించండి అంటే కూడా నేను కూడా మన కలెక్టర్ గారు కూడా హెల్ప్ చేశారు. సిపి గారికి చెప్పి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అన్ని వీళ్ళకి రావాల్సిన ఎన్ఓసీలు అన్నీ కూడా తొందరగా వచ్చేటట్టు చేశారు. లేకపోతే ఇంకా జాప్యం జరిగేది. ఇందులో కలెక్టర్ గారు, డీసీ గారు కూడా చొరవ చూపించి ఇవన్నీ తొందరగా వచ్చేలాగా చేశారు. సో ఏంటంటే ఇప్పుడు ఈ ప్యాక్స్ అనేది ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో 20 ప్యాక్స్ ఉన్నాయి. దాదాపుగా 20 ప్యాక్స్ కూడా అన్ని లాభాల బాటలోనే నడుస్తున్నాయి. సో వీళ్ళు మామూలుగా ఒక లోనింగ్ ఎస్ఏఓనో ఎల్టీనో ఆ లోనింగే కాకుండా నేను వీళ్ళకి మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా ప్రతిసారి చెప్తుంటాను, మీరు ఒక వాటి మీదనే డిపెండ్ కాకుండా వేరే అదర్ నాన్ క్రెడిట్ బిజినెస్ అన్నీ కూడా చేస్తేనే మీ సొసైటీస్ అన్నీ కూడా ఇంకా లాభాల బాటలో నడుస్తుంటాయి అనేసి. సో దాదాపుగా వీళ్ళు చిన్న కల్వల కానీ ఇప్పుడున్న సుల్తానాబాద్ కానీ వాళ్ళు కొన్ని మల్టీ అంటే బిజినెసెస్ చేస్తున్నారు, చాలా బాగా నడుస్తున్నాయి. ఇట్లాగే ఈ సొసైటీస్ అన్నిటిని కూడా మంచిగా లాభాల బాటలో నడిపించేట్టుగా చర్యలు సిఇఓలు అండ్ పాలకవర్గం, జిల్లా అధ్యక్షులు, మన డిపార్ట్మెంట్ అధికారులు, సహకార సంఘ ప్రభుత్వం తరఫున అందరం కృషి చేస్తాము. ఇక అంటే మన పెద్దపల్లి జిల్లాలో ఇది ఒకదానికే పెట్రోల్ పంప్ ఉన్నది. మిగతా వారికి ఎవరికి పన్ను అంటే 20 సహకార సంఘాలు ఉన్నాయి, కానీ ఇది ఒకదానికే ముందుకు వచ్చింది. మిగతా వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేస్తాను, వాళ్ళకు కూడా స్థాపించుకోవడానికి. మిగతా వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుంది. మిగతా సహకార సంఘాలు కూడా అంటే కొన్ని సంఘాలు బాగానే ఉన్నాయి, ఇక్కడ బాగా చేయొచ్చు. వాటి కూడా ఒకవేళ అవకాశం ఉంటే వాటి కూడా చేస్తూ ఉంటాము. ఇంకా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని ప్రకారం ఏంటంటే వీళ్ళకు ఈ గ్యాస్ డీలర్షిప్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే వేరే ఇంకా ఫంక్షన్స్ కానీ ఇట్లాంటివి కానీ ఇంకా మిగతా చాలా రకాల సేవలు అందించడానికి, సభ్యులకు సేవలు అందించడానికి అవకాశం ఉంది. తద్వారా కూడా అంటే ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా ఇతోధిక సేవలు అందించడానికి బ్యాంక్ తరఫున 4% ఇస్తున్నాం మేడం. ఇది లోన్ అనేది వీళ్ళకు 4% ఇస్తున్నాం. వాటి వారి